ఫస్ట్ మేక యొక్క బ్రెయిన్ తీసుకుందామండి. బాగా వాష్ చేసి పెట్టుకొని దీన్ని బాగా మరుగుతున్న వాటర్లో వేయాలి. పొయ్యి ఆన్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసేసుకొని 2 గ్లాసులు వాటర్ పోసేసుకున్నానండి. ఇప్పుడు తలకాయలో ఉండే బ్రెయిన్ అండి ఇది. దీన్ని ఇందులో వేసేసుకుంటున్నాను. మరుగుతున్న వాటర్లో వేసేసేసుకొని కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ ఉప్పు, సాల్ట్ కూడా వేసేసుకున్నామండి. నేను కల్లుప్పు తీసుకున్నాను, మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు. బాగా మరగనిద్దాం. మూత పెట్టేసేసుకొని బాగా మరగనిచ్చేద్దామండి. కదపకుండా ఉంచుదాము. ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకుందామండి. ఓపెన్ చేస్తే బాగా ఉడికిపోయిందండి. ఒకసారి చూసి ఇవి బాగా ఉడికిపోయిందండి. దీన్ని తీసేసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసేద్దాం. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా నైఫ్ పెట్టి కట్ చేసేసుకుందామండి. ఇలా డివైడ్ చేసేసుకుందాము. ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. నేనైతే ఇందులో ఒక 1/2 పార్ట్ తీసేస్తున్నానండి. తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కోసేసేసుకుందాం. కాలుతుంది బాగా, అందుకే ఇలా కట్ చేస్తాను. సాధ్యమైనంత వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత కొద్దిగా ఉల్లిపాయలని, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని, కొంచెం పచ్చిమిరపకాయలని, కొద్దిగా టమాటా, ఆప్షనల్ అండి టమాటా. ఉప్పు ఆల్రెడీ వేసాం కదండి, దానికి తగినంత వేసుకుందాము. చూసేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా కారం, ఇందాక ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వీటి మాత్రమే ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మాత్రమే కలుపుకోవాలండి. దీన్ని ఒక పక్కన తోసేసి ఇలా కలిపేసుకోండి. నేను వేరే గిన్నె చేయటం ఎందుకని ఇందులోనే పక్కన కలిపేస్తున్నాను సైడ్న. మన టేస్ట్కి తగ్గట్టు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, అందుకే 1/2 పార్ట్ తీసాను, 1/2 పార్ట్ ఉంచాను. ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక దీన్ని కూడా ఇలా వీటిలో కలిపేసేసుకుందాం. ఇలా కలిపేసుకొని అలాగే ఎగ్స్ కూడా తీసుకోవాలండి. నేనైతే 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. బాగా కలుపుకుందాము. కలిసిపోయాక ఆమ్లెట్లు వేసేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసేసుకొని ఒక గరిట ఆయిల్ పోసేసుకుందామండి. అది హీట్ అయిపోయిందండి. ఇప్పుడు అందులో నుంచి సగం తీసుకుంటున్నాను. సగం తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. వేడి ఆమ్లెట్ రెడీ అండి. నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక రెండో సైడ్ కూడా తిప్పేసుకుందామండి. ఆమ్లెట్ అనేది మాడనీయకుండా ఉంటేనే బాగుంటుంది. పెనం మీద వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇందులో అయితే కరకల్లా ఆడిద్దని ఇందులో వేస్తున్నాను. ఆమ్లెట్కి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువ ఉండాలి. 2 మినిట్స్ తర్వాత సెకండ్ సైడ్ కూడా అయిపోయిందండి, కాలింది బాగా. ఇప్పుడు తీసుకొని వేడివేడిది తినేటమేనండి.
వేడి వేడి ఆమ్లెట్ అండి. చూడండి ఎట్లా ఉందో. చాలా టేస్టీగా ఉందని అసలు టేస్టే తెలియట్లేదు. చిన్నపిల్లలకైతే ఇలా పెట్టేయచ్చు, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఆమ్లెట్ అంటే అదే ఇలా బ్రెయిన్ పెట్టాలంటే తినరు కదా, ఇలా పెట్టయితే సూపర్ ఉంటుందని పిల్లలు కూడా ఇష్టపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అక్కడక్కడ బ్రెయిన్ ముక్కలు తగులుతున్నాయండి. చూడండి ఎట్లా ఉందో. మా అబ్బాయి చూడండి ఎలా తింటున్నాడు దాన్ని. ఒక పక్క చాకు, ఇంకో పక్క ఫోర్కు. ఎలా ఉంది చిన్నాడా? మరి ఎలా ఉంది? బాగుందా? ఏదో ఒకసారి చూసి చెప్పు, ఎలా ఉంది ఆమ్లెట్? బాగుందా? అన్నంలో తినవా మరి? ఉట్టి తినేస్తున్నా? ఉట్టిదే తినేస్తావా? అదేంటో తెలుసా? మేక యొక్క బ్రెయిన్ ఆమ్లెట్. బ్రెయిన్ ఆమ్లెట్ రా. ఇది చూడు ఒకసారి, నీకు నచ్చిందా? అమ్మో, ఇటు చూడు ఒకసారి, చూసి చెప్పు. ఇటు చూడొచ్చు, నచ్చిందా? ఎలా ఉంది? బాగుంది హానా.